హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ నుంచి వాట్ ఆర్ ది ట్రిగ్నోమెట్రీ అంటే ఏంది, వై వి యూజ్, హౌ టు యూజ్ అని ఈ వీడియో మొత్తం చేసిన. మనకి ఏంటంటే అసలు సైన్ అండ్ ఇప్పుడు లైక్ మీరు వినే ఉంటారు, హైపోటెన్యూస్ ఆపోజిట్ ఎట్ సైడ్ పెట్టుకోవాలి. అసలు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏం చేయాలి అంటే నాన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయొద్దా అంటే లైక్ అక్యూట్ యాంగిల్స్. మనం చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఉపయోగిద్దాం, సరేనా. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అంటే ట్రిగ్నోన్ అంటే ట్రయాంగిల్, మెట్రోన్ అంటే మెజర్, అంటే ఇట్ ఈజ్ ఏ మెజరింగ్ ట్రయాంగిల్. దాని ఏం చూపిస్తుంది, ఇట్ ఈజ్ అబౌట్ దేని గురించి, ఇట్ ఈజ్ అబౌట్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే తెలుసు కదా మనకు, ఇది ట్రయాంగిల్. కానీ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది, 90 degrees ఉంటాయి, ఓకేనా. ఏదైతే 90 degrees ఉంటుందో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు, ఓకేనా. ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రీ దేని గురించి అంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది మెయిన్గా మనకు యాంగిల్ సైడ్స్ అంటే ఏదైనా యాంగిల్ మిస్ అయినా, ఏదైనా సైడ్స్ మిస్ అయినా దీన్ని మిస్సింగ్ యాంగిల్స్ సైడ్స్ని ఏది ట్రయాంగిల్లో మనకు దీన్ని కనుక్కోవచ్చు అన్నట్టు, మెజర్ చేయొచ్చు, ఓకేనా. జస్ట్ ఫోకస్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద మనము చూద్దాం, ఓకేనా. ఏంది చెప్పిన కదా ఇందాక, మిస్సింగ్ యాంగిల్స్ అండ్ సైడ్స్. యూజింగ్ ది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఫార్ములాస్, ఐడెంటిటీస్, వీ కెన్ ఫైండ్ అవుట్ ది యాంగిల్స్ అండ్ సైడ్స్. మనకు నౌ ఇన్ దిస్ సెషన్ వీ డిస్కస్ 6 ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే నిష్పత్తులు అంటే మనకు ఏదైనా రెండు కంపేర్ చేసేటివి. ఇప్పుడు ఏ అండ్ బి ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ శాలరీ ఇంత, బి శాలరీ ఒక 10, ఇంకొకటి ఒక 20 ఉందనుకో, వాళ్ళిద్దరి మధ్య ఎంత తేడా, ఇంకా 10 ఉంది అన్నట్టు. అట్లా మనం రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనుకుంటాం. అవే మనకు పేర్లు పెట్టిరు ఆల్రెడీ, సైన్, కొసైన్, టాంజెంట్, కో టాంజెంట్, కొసికెంట్, సికెంట్, ఇట్లా. ఇవి కూడా మీకు గుర్తులేకపోతే సైన్ ఉంది కదా, దీనికి కోసైన్, టాంజెంట్, కో టాంజెంట్, కొసికెంట్, ఇలా సికెంట్, సరేనా. దీనికి మనకు షార్ట్ కట్లు కూడా మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఏంటంటే మనం సైన్, కాస్, టాన్, కాట్, కోసెక్, సెక్ ఇట్లనే పిలవాలి. దీన్ని కాస్ అని పిలవాలి, ఎందుకంటే కొసికెంట్ ఉంది. కాస్, కొసికెంట్ ఇట్లా పిలవాలి, సరేనా. దీనికి ఇదేంటంటే ఈ 3 నుంచి ఈ 3 ఇలా లైక్ ఇన్వర్స్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ మనము అసలు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ దాని ముందు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం ఎట్లా కనుక్కోవాలి, ఏది యాంగిల్స్ సైడ్స్ చూద్దాం, ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టవరు. ఆ టవరు మనకు మెజర్ చేయాలంటే ఎట్లా మెజర్ చేస్తాం మనము, సరే ఇక్కడ బేస్ గీసుకున్నాము. ఇటు వరకు బేస్ గీసుకున్నాం, బేస్ నుంచి ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ ఒకటి గీసినాం. ఇటుకెళ్ళి ఇటు మెజర్ చేస్తుంది ఆ టేప్ నుంచి, అంత పెద్ద టేప్ ఉంటుందా, టేప్ ఉండదు. మనకు జస్ట్ ఒక లైన్ గీసుకున్నాం, దాన్ని ఒక టవర్ మీద వరకు గీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఈ లైన్ గీసుకున్నాం ఇక్కడ నుంచి. ఇది ఎంతో కొంత ఒక 30 degrees అనుకోండి. మనకి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి చూస్తే తెలిసిపోతుంది ఒక డివైస్ నుంచి, ఓకేనా. అంటే ఇక్కడ ఒకటి పెట్టిన అనుకో డివైస్, అక్కడ ఎన్ని డిగ్రీస్ ఉందో చూపిస్తుంది, సరేనా. ఇది మనకు తెలుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు మనము ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాను, చూడండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి గీసిన. ఇక్కడ మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎట్లా గుర్తుపడతాం మనం అంటే, ఇక్కడ ఈ స్ట్రైట్ ఉంది కదా, దీని 90 degrees ఉంటుంది. 90 degrees అంటే ఈ టూ కూడా, ఇది 45, ఇది 45 అన్నట్టు. 90 degrees ఈ వన్ సైడ్ నుంచి. ఇప్పుడు ఏబి బీసీ 90 అయితే ఇప్పుడు ఏసీ ఇట్లా ఏమవుతుంది, అది కూడా 90 కావాలి, ఓకేనా. అంటే సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 కదా. అట్లా అర్థమైందా. ఇప్పుడు మనము ఇప్పుడు ఇది చూస్తే మనకు అసలు ఇదేంది, ఇది ఏబి బీసీ ఏసీ అంటే మనకు పేర్లు కావాలి. అంటే ఇప్పుడు ఇది బీసీ గీసినాం అనుకో, ఇది ఇప్పుడు పర్పెండిక్యులర్ ఉంది. ఇది పర్పెండిక్యులర్ అని రాయొచ్చు, లేదంటే ఆపోజిట్, ఓకేనా. ఇప్పుడు మనకు ఇది ఇప్పుడు మనం రాసుకున్నాం ఏంటంటే, ఫస్ట్ ట్రయాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, అవునా.
అంతే కదా, 90 degrees. మరి ఏసి ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏ అండ్ ట్రయాంగిల్ సి ఆల్సో 90 degrees. అర్థమైందా? మరి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ట్రయాంగిల్ ఏ ప్లస్ సమ్ ఆఫ్ ట్రయాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అంటే 180 కదా. సో ఈ ఏ సి అనేది 90 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సో అట్లా ఇప్పుడు మనకు అడ్జసెంట్, హైపోటెన్యూస్, ఇప్పుడు ఇది అపోజిట్ మనము పేర్లు విన్నాం కదా. సో మనము ఎక్కడ ఏది ఉంటుందో మనకు కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇప్పుడు 90 degrees ఆపోజిట్ ఏదైతే ఉందో దాన్ని హైపోటెనస్ అంటారు. హైపోటెనస్, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఇక్కడ కింద నుంచి మీదికి చూస్తున్నాం కాబట్టి దీన్ని యాంగిల్ ఏమంటారు, ఇందాక చెప్పిన టీటా. సో ఈ యాంగిల్కి ఏదైతే టచ్, ఆల్రెడీ ఇక్కడ హైపోటెనస్ ఉన్నప్పుడు యాంగిల్కి టచ్ అయ్యేది ఏమంటారు అంటే, గుర్తుపెట్టుకోండి, యాంగిల్కి ఏదైతే టచ్ అవుతుందో అది అడ్జసెంట్ అంటే బేస్, కాకపోతే మనం అడ్జసెంట్ అని పిలవాలి, ఓకేనా. ఇది సో ఇప్పుడు మనము ఈ బేసు ఇది ఏమంటారు పర్పెండిక్యులరు ప్లస్ ఈ హైపోటెనస్ చూస్తే మనకు పైథాగరస్ థీరం గుర్తు రావాలి. ఎందుకంటే ఈ హైపోటెనస్ బేసు ఈ పర్పెండిక్యులర్ చూస్తే మనకు పైథాగరస్ థీరం అంటే ఏంది అంటే హైపోటెనస్ అంటే మనకు హైపోటెనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. సో ఏసీ దగ్గర ఏముంది, హైపోటెనస్ ఏబి అంటే బేస్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే పర్పెండిక్యులర్. స్క్వేర్ అంతే కదంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. మనము సో ఇప్పుడు మనకు హైపోటెనస్ వచ్చింది అనుకో, ఇప్పుడు మనకు బేస్ స్క్వేర్ కూడా మనం రాసుకోవచ్చు కదా. బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. మళ్ళీ మనకు పర్పెండిక్యులర్ ఆపోజిట్ది, సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. అర్థమైంది కదా. సో ఈ మూడు రిలేషన్ మనము ఈ పైథాగరస్ థీరం నుంచి వచ్చింది అన్నట్టు. సో పైథాగరస్ థీరం, ఇట్ ఈస్ కాల్డ్ పైథాగరస్ థీరం, ఓకేనా. సో కాకపోతే మనకు మళ్ళా ఇంకొక ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు వీటికి మనం కొంచెం నేమింగ్స్ చేసుకుందాం. అంటే నేమ్ ఆఫ్ ద సైడ్స్, అంటే ఈ సైడ్స్కి నేమింగ్ అయిపోయింది. నేమ్ ఆఫ్ ది ట్రయాంగిల్, సో కొన్ని మనకు నేమ్స్ ఇచ్చారు, అంటే రేషియోస్, అంటే ఏబి, బీసీ అండ్ ఏసీ అనేది నిష్పత్తులుగా. సో అవి మనం కొన్ని సెర్చ్ చేసుకోవాలంటే లైక్ చూడండి. ఇప్పుడు అంటే ఇప్పుడు టాపిక్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే నేను 6 రేషియోస్ చెప్పిన కదా, టాన్, సో సైన్, కాస్, టాన్. సో ఆ 6 ఇప్పుడు మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సో ఈ కంపేర్ చేయాలి కదా. సో ఏబి, బీసీ, ఏసీ, ఇంకేమున్నాయి, సో ఇవన్నీ కంపేర్ చేసుకుందాం. సో ఎన్ని వస్తాయో చూద్దాం, సరేనా. సో ఫస్ట్ ఇప్పుడు ఏబి, బీసీ, ఏసీ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, లైక్ ఫస్ట్ బీసీ నుంచి అంటే ఆపోజిట్ హైపోటెనస్ తీసుకుంటా, తర్వాత బేసు హైపోటెనస్ తీసుకుంటా, తర్వాత ఆపోజిట్ బేస్ తీసుకుంటా. 6 వస్తాయి, సరేనా, చూద్దాం. సో ఫస్ట్ బీసీ బై ఏసీ, ఓకేనా. నెక్స్ట్ ఏమొస్తుంది, ఏబి బై ఏసీ. సో మిగిలింది ఏముంది ఇక, బీసీ, ఏబి. ఓకేనా. అయితే ఇవి మనకు బీసీ అంటే ఏంది, బీసీ అంటే ఇది ఏ దగ్గర టీటా, ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఎలివేషను. సో విచ్ ఈజ్ ద సో లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ, అంటే ఈ టీటాకి ఆపోజిట్ ఏముందో దాన్ని మనము సైడ్ ఆపోజిట్ అని పెట్టుకున్నాం, ఓకేనా. సో దట్ ఈజ్ మనం ఏం రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఓ బై, సో ఇంకొకటి ఏంది లెంత్ ఆఫ్ ది ఏసీ ఏముంది, హైపోటెనస్ అంటే హెచ్. సో మనకు సేమ్ ఇక్కడ కూడా ఏబి, లెంత్ ఆఫ్ ది సైడ్ అడ్జసెంట్ టు ద ఏ, అంటే ఇది ఇప్పుడు ఏ ఉంది. సో దానికి నేను ఇందాక ఏం చెప్పిన, టచెస్ ఏదైతే టచ్ అవుతుందో యాంగిల్కి దాన్ని బేస్ అని విలువ మనం. సో మనకి ఏమున్నది, ఏ అడ్జసెంట్ బై, సో ఏసీ అంటే మనకు తెలుసు కదా, విచ్ ఈస్
ఆపోజిట్ టు ద 90 డిగ్రీస్, అంటే 90 డిగ్రీస్ ఆపోజిట్కి ఏముంటుందో హైపోటెనస్ అది హెచ్. ఓకేనా. సో మళ్ళీ బీసీ బై ఏసీ, సో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఓకేనా. సో ఇవి మంచిగా ఉన్నాయి, మనకైతే కనుక్కున్నాము రేషియోస్ రెండు రిలేషను. సో 1 2 3 4 5 6. కానీ మనకి ఇప్పుడు వీటికి మనకు పేర్లు పెట్టుకుందాం. సో మనమైతే ఊక విలువలేం, ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్, ఇంకేంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ అని మనం పిలవలేం కదా. మనం దానికి ఒక పేర్లు పెట్టుకుందాం. సో ఇవన్నీ మనకు డయాగ్రామ్ తోటి, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తోటి మనము ఇప్పుడు ఇది యాంగిల్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా. ఇంకొకటి సైన్ ఆఫ్ కాస్ ఆఫ్ యాంగిల్ ఏ, ఇంకొకటి tan ఆఫ్ యాంగిల్ ఏ. ఎందుకంటే యాంగిల్ ఏ నుంచి, ఎందుకంటే మనకు ఎక్కడి నుంచి అయితే మనం యాంగిల్ ఇక్కడ నుంచి చూసినామో దానికి సైన్ ఏ యాంగిల్ ఆఫ్, అంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, కాస్ ఆఫ్ యాంగిల్ ఏ, tan ఆఫ్ యాంగిల్ ఏ. ఓకేనా. ఇప్పుడు మనకు ఇవైతే పేర్లు వచ్చినాయి. మరి మిగతా దీనికి ఇంకో 3 ఉన్నాయి కదా. సో ఆ 3 ఎట్లా రాసుకుంటాం అంటే రివర్స్ రాసుకుందాం మనం దాన్ని, లైక్ ఇన్వర్స్ చేసుకుంటే. సో ఇది 1/sin A, ఓకేనా. ఇది 1/cos A, ఇది 1/tan A. సో ఇదేంటి, సో 1/sin A, 1/cos A, 1/tan A మనము మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, tan A అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ మనం ఏం రాసుకున్నాం. సో మనకు ఇంకొక పేర్లు కూడా ఇచ్చింది దీనికి, అంటే 1/sin A దాన్ని ఏమని పిలుస్తారంటే కొసికెంట్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనకు sin A అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. సో అట్లనే మనకు ఇప్పుడు ఇక్కడ O/H అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ రాసుకుంటే పైనకి హైపోటెనస్ బై ఆపోజిట్ వస్తుంది కదా. సో H/O అంటే కొసికెంట్ ఏంటిది, హైపోటెనస్ బై ఆపోజిట్, అంతే కదా. సో ఇవి మనకు నెక్స్ట్ టాపిక్ ఉంది కానీ, సో ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నా. సో సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1/cos A అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, అంటే మనకు పైకి వెళ్తుంది, అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. సో 1/tan A అంటే cot A, cot A అంటే ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇంతే సింపుల్. సో ఇవిటి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఇవే ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. సో ఏంటంటే సైన్ ఏ మనము 1/sin A రాసుకున్నాం కదా. సో కాస్ ఏ అంటే 1/cos A, tan A ఈజ్ ఈక్వల్స్ టు 1/tan A. అర్థమైంది కదా. ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రీలో చిన్న బేసిక్స్ అవి చూసినాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో మనకు చూడంగానే ఫస్ట్ పైథాగరస్ థీరం గుర్తు రావాలి. పైథాగరస్ థీరం తర్వాత మన సైన్ వాల్యూస్ అంటే రేషియోస్ అవి గుర్తు రావాలి. తర్వాత ఇంకో వాల్యూస్ ఉంటాయి. సో దాని తర్వాత ఐడెంటిటీస్ అని, సో చాలా ప్రాబ్లమ్స్, చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ ఫార్ములాస్ మీద మనం చేద్దాం. సరే, దాన్ని చేసి ఒక ప్రాబ్లం చేద్దాం, సరేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి, ఏబి ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ, ఇంకోటి సైన్ సి కాస్ సి. సో సైన్ ఏ సైన్ సి అని ఇచ్చారు. సో చూద్దాం. సో ఫస్ట్ మనం డయాగ్రామ్ వేసుకుందాం, ఓకేనా. రైట్ యాంగిల్ ఎక్కడుంది, బి అన్నాడు. సో బి రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఫస్ట్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి angle B is equals to 90 degrees. AB is equals to 24 centimeters. BC is equals to 7 centimeters. ఓకేనా. ఇప్పుడు మనకు AB అంటే ఇది ఏముంటుంది, ఇది AB ఎంత 24 సెంటీమీటర్స్. సో BC వాటికి ఇక్కడ C రాసుకుంటే 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనము ఇవి చూడగానే మనకు ఇక్కడ హైపోటెనస్ ఉంటుంది కదా. సో అది ఎక్స్ పెట్టుకుందాం. సో ఎంతనో కనుక్కుందాం మనం. ఏబీ ఇచ్చిండు, బీసీ ఇచ్చిండు.
మనకి ఇంకొకటి హైపోటెనస్ అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకు చూస్తే ఏం గుర్తు రావాలి, ఫస్ట్ పైథాగరస్ థీరం గుర్తు రావాలి. అఫ్ కోర్స్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ఆపోజిట్ బై హైపోటెనసే, కానీ సరే రాసుకో. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది ఇది బీసీ బై ఏసీ. ఓకే, మనం బీసీ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏసీ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎక్స్. సో సైన్ ఏ ఎక్కడిది? సో అట్లనే మనకు ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం ఏసీ వాల్యూలా ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం, కానీ ఫస్ట్ మనకు పైథాగరస్ థీరం నుంచి మనం ఇవి వాల్యూస్ కనుక్కోవచ్చు. సో పైథాగరస్ థీరం బై యూజింగ్ పైథాగరస్ థీరం we know like AC square is equals to AB square plus BC square. అంటే మనకు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్. ఓకేనా? సరే రాసుకుందాం. మనకు హైపోటెనస్ అంటే ఏం తెలియదు. సో సరే మనం ఎక్స్ స్క్వేర్ తీసుకున్నా, లైక్ ఇక్కడ ఏమి ఇచ్చారో మనకు ఏసీ స్క్వేర్, ఏసీ అంటే ఇది. సో ఏసీ అంటే ఎక్స్ స్క్వేర్ మనకు తెలియదు. సో ఏబి అంటే 24 స్క్వేర్ ప్లస్ బీసీ 7 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 24 into 24. సో 24 into 24, 4 4 is 16, 4 2 is 8, 9 into, so 48, that is 566 576. ఓకేనా? సో 576 ప్లస్ 49. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత అవుతుంది? సో 5 11 12, సో 625. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 625. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25. మనకు హైపోటెనస్ వచ్చేసింది. సో దట్ ఈస్ 25. ఇప్పుడు మనము కాస్ ఏ కన్ఫైన్ చేయాలి. సో ఇక్కడ రాసాం సెకండ్ కాస్ ఏ. ఓకేనా? మనకు కాస్ ఏ ఏంటిది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకు సైన్ ఏ వచ్చేసింది కదా, ఏంటిది? బీసీ బై ఏసీ. బీసీ ఎంత? 7 సెంటీమీటర్స్ బై ఏసీ ఎంత? 25. ఓకే కదా? సో మనకు వచ్చేసింది సైన్ ఏ ఏంటిది? బీసీ బై ఏసీ అంటే బీసీ అంటే 7 సెంటీమీటర్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏసీ వాల్యూ మనకు వచ్చేసింది 25 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు మనం కాస్ ఏ వాల్యూ అనుకోవాలి. కాస్ ఏ వాల్యూ అంటే మనకు కాస్ ఏ ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. మనకు అడ్జసెంట్ తెలుసా? సో అడ్జసెంట్ అంటే ఏంది? ఇక్కడ మనకు కాసు ఏబి బై ఏసీ. మనకి ఏబి తెలుసా? తెలుసు, 24 సెంటీమీటర్స్. ఏసీ తెలుసా? 25 సెంటీమీటర్స్. అంతే. ఏంది ఇది? కాస్ ఏ వాల్యూ. ఇప్పుడు మనకు సెకండ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటిది అది? సైన్ సి, ఇంకోటి కాస్ సి. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఇందాక సైన్ ఏ కాబట్టి మనము ఇది ఇక్కడ బేస్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఇక్కడ సి 90 డిగ్రీస్ పెట్టుకొని రైట్ యాంగిల్ దగ్గర అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? లైక్ ఏంటంటే డయాగ్రామ్ తీసుకుందాం. డయాగ్రామ్ అయితే క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనము సైన్ ఏ బేస్ చేసుకొని, లైక్ ఇక్కడ సారీ దీని యాంగిల్ పెట్టుకోలేదు. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనము ఈ 90 డిగ్రీస్ పెట్టుకొని ఆపోజిట్కి హైపోటెనస్ పెట్టుకున్నాం. ఓకేనా? అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఏముంటే అది హైపోటెనస్ అనుకున్నాం. సో ద టీటా విచ్ టచెస్ ద టీటా ఈజ్ లైన్ ఈజ్ కాల్డ్ అడ్జసెంట్ అనుకున్నాం. ఇప్పుడు మనము సైన్ సి బేస్ చేసుకొని ఈ హైపోటెనస్ అడ్జసెంట్ లైక్ హైపోటెనస్ డయాగ్రామ్ గీసాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇది 90 డిగ్రీస్. ఓకే. ఇప్పుడు మనకు సైన్ సి అంటే ఇక్కడ ఇది టీటా యాంగిల్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఇది ఎట్లాగో మనకు తెలుసు. ఏంది ఇది? సో ద 90 డిగ్రీస్ విచ్ టచెస్ 90 ఆపోజిట్ ఈజ్ కాల్డ్ హైపోటెనస్.
హైపోటెనస్. మరి దీనికి ఇది ఏదైతే సైన్ సికి యాంగిల్ ఉందో టచెస్ అయితే దాన్ని అడ్జసెంట్ అంటారు. ఓకేనా. సో ఇది ఆటోమేటిక్గా ఆపోజిట్ అవుతుంది. సో హియర్ మనకు సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు, సైన్ సి అంటే ఏంది మనకు ఆపోజిట్ బై హైపోటెనస్. మరి ఆపోజిట్ ఏముంది, బి ఏబి బై హైపోటెనస్ ఏసి. ఓకేనా, రాసుకోండి. మనకి ఏబి ఎంత, ఏబి మనకు ఆల్రెడీ ఇచ్చింది కదా 24 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్. మరి ఏసీ ఎంత, ఏసీ హైపోటెనస్ మనకు 25 వచ్చింది కదా, సో 25 సెంటీమీటర్స్. అర్థమైంది కదా. ఇప్పుడు కాస్ సి, కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనకు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంది, ఇది బీసీ బై హైపోటెనస్ అంటే ఏసీ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఎంత, బీసీ 7 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ బై ఏసీ 25. ఇదేంటి కాస్ సి వాల్యూ. ఇంతే సింపుల్. ఒక్కటి వచ్చిందంటే మనకు మిగతా అన్నీ వస్తున్నాయి. సో మీకు ఒకటి ఎగ్జామ్ పెడుతున్నా. సో వాట్ ఈస్ టాన్ సి అండ్ కాట్ సి. ఓకేనా, ఇది చేయండి, ఏమొస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచిగా క్లియర్ కట్గా అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.